బిడ్డ ఈ ల్యాండ్ అంతా మనదేరా. ఇది 2 ఎకరాలు, అక్కడ 3 ఎకరాలు, మొత్తం 5 ఎకరాలు. 2 ఏళ్ళు అయితే నీ పేరు మీద రాస్తా బిడ్డ. నాన్న ఇంత కష్టపడి ఇవన్నీ నా కోసం సంపాదించినావు. ఇవన్నీ నా పేరు మీద రాసినాక ఇవన్నీ నేను అమ్ముకొని తింటే ఏం చేస్తావు? అరే నేను బతుకున్నన్ని రోజులైతే ఈ భూమి అమ్మని అనరా. నాకు ఇప్పుడు అర్థమైంది, మా నాన్న నాకు ఇంత ఆస్తి సంపాదించి పెట్టింది నేను అమ్ముకొని తినడానికి కాదు. మా నాన్న పోయినాక కూడా నేను ఎవరి దగ్గర చేయి చాపే పరిస్థితి నాకు రావద్దు అని. సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల మనం కూడా ఫ్యామిలీలో కూడా ఏమవుతుంది, మీరు పలానా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు ఈ విధంగా ఆర్థికంగా బలపడతారని చెప్పి నేను మా పిల్లలతో డిస్కస్ చేయను. సో వాళ్ళకి తెలియదు. అలా డిస్కషన్ చేయకపోవడం వల్లనే మనకు సరైన అవగాహన లేకపోవడం వల్లనే ఇప్పటికీ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ అలానే మిగిలిపోతున్నారు. వాళ్ళు కూడా రిచ్ కావాలి అంటే వాళ్ళకు ఉన్న దాంట్లో నుంచి ఖచ్చితంగా సేవింగ్స్ నుంచి కొద్ది అమౌంట్ ను ఖచ్చితంగా పార్క్ చేసుకొని ఉన్న దాంట్లో ఎంత ఉంటే అంత కొద్ది దగ్గరైనా దూరమైనా సరే ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే దే బికమ్ రిచ్ పీపుల్ ఖచ్చితంగా అవడానికి ఆస్కారం ఉంది. మనకు వరంగల్ హైవేకి వెరీ నియర్ బైలో మనకు చిన్న కందికూరు దగ్గర ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. మనకు పర్ స్క్వేర్ యార్డ్ 5500, అంటే మనకు 6,65,000కి మనకు ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇందులో మనం స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్ అన్ని కూడా కంప్లీషన్ చేస్తున్నాము. ఇది మెయిన్లీ మనకు హైలైట్స్ వచ్చేసి అక్కడ రేట్స్ తో కంపేర్ చేస్తే మన ప్రాజెక్టులోనే చాలా తక్కువగా ఉన్నాయి. ఇది వరంగల్ హైవే వెరీ నియర్ బై ఉంది. మనకు ఆరేలు రైల్వే స్టేషన్ కూడా మనకు వెరీ నియర్ బై అవుతుంది. మనకు YDDA లిమిట్స్ వెరీ నియర్ బై లో ఉన్నాము. అండ్ మనకు RRR కూడా వెరీ నియర్ బై ఉంది. మనకి ఇక్కడ MMTS మనకు ఆల్రెడీ ట్రైన్ ఫెసిలిటీ ఉంది, హైవే ఫెసిలిటీ ఉంది. అదేవిధంగా మనకు యాదగిరిగుట్ట వరకు కూడా మనకు MMTS ట్రైన్స్ వర్క్స్ ఆల్రెడీ అప్రూవల్ అయ్యి ఉన్నాయి. మనకు సెకండ్ ఫేజ్ లో మా